హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి భూతములతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు స్పష్టంగా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడిని నేనే. నీవు నీ జీవితంలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అంటే నేనే నిన్ను తృప్తిపరచాలి తప్ప ఈ లోకంలో సుఖభోగాలు, సెల్ ఫోన్ ఇవి నిన్ను సుఖపరచవు, నిన్ను తృప్తిపరచవు. అమ్మయ్యా అని నేను నిన్ను తృప్తిపరచవు. తృప్తిపరచినట్లుగా కొంతకాలం కనబడ్డా శాశ్వతంగా నిన్ను తృప్తిపరచవు. మంచి గోధుమలతో, అది కూడా తృప్తిపరిచేది గోధుమలతో కాదు, మంచి గోధుమలతో, మంచి ఆహారంతో. నార్మల్గా ఏదో పెట్టినట్టుగా తృప్తిపరచాలి, కానీ ఇహలోక సంబంధమైన ఫోన్లతో నేను తృప్తిపరిచేవాడిని కాను. మంచి పోషకమైన బలమైన ఆహారంతో, నా జీవమైన నా వాక్యముతో నేను నిన్ను తృప్తిపరిచేవాడిని. నీలో సమాధానాన్ని, ఆనందాన్ని, మంచి ఆనందాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని దయచేసేవాడిని నేనే. అలాంటి వాడిని నన్ను నమ్ము, అంతే తప్ప ఈ లోకం వైపులో ఉన్న ఈ లోకంలో ఉన్న ఏ లోకమైన సంబంధమైన సినిమాలు, థియేటర్లు ఇవి కాదు నీకు సంతోషాన్ని ఇచ్చేది, ఇవి కాదు నీకు జీవితాన్ని తృప్తిపరిచేది. నేను నా కుమారుడు, నా కుమార్తె దేవుడు చెప్తున్నాడు. ఎవరు అది కూడా ఆలోచించకుండా తప్పుడు పని చేయడానికి సిద్ధమైపోయి తప్పుడు పని వైపు వెళ్ళారో, డబ్బు కోసం పరిగెత్తుతున్నారో, దేవుడు చెప్తున్న మాట, నిన్ను నీ జీవితాన్ని సంతోషంగా ఉంచేవాడిని నేనే తప్ప ఈ డబ్బు కాదు, సినిమా థియేటర్స్ కాదు, ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్ కాదు అని దేవుడు వాగ్దానం వేస్తున్నాడు. మరి ఇప్పటికైనా మీరు కనుక దేవుడిని నమ్మగలిగితే, దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన మీ జీవితానికి నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి రండి. అదే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం కనుక ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన. మహోన్నతుడు, సర్వాధికారియమైన దేవా, ఈ బిడ్డలతో స్పష్టంగా మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి దేవా, ఈ నీ బిడ్డలందరూ వేళ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకుని బాగా వచ్చాను పొందుకొని బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకొని నీ ఆత్మను, నీ ఆత్మ అభిషేకం ముందుకు సాయం చేయ. ఈ భూలోకమైన సంతోషాలు కాకుండా ఈ సంతోషంతో తృప్తిపరచబడే కృప వీరందరికీ దయచేసి అపవాదికి ఇవన్నీ దయపరచుకొని వేడుకుంటూ ఉన్నారు. కూడా తృప్తి పొంది కూడా మరలా దారి తప్పితే మరలా వాళ్ళు సుఖచరాలు పొందుకొని దేవా రక్షణ పొందుకొని ఈ ఆత్మను, ఈ ఆత్మ అభిషేకం ముందుకు సాయం చేసి ఎన్నడూ దారి తప్పకుండా ఉండే కృపతో దేవా నాయన మరలా నీ ఇచ్చే నీ సంతృష్టి అయిన తృప్తితో దేవా నీ అందరూ ఆనందించుతూ సహాయం చేయమని వేడుకుంటూ అపవారికి ఇవన్నీ నయపరుస్తూ యేసు నామం నడుచున్నాను. అది ఎవరి లోకమందున అక్కడనే. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +9 630599089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో అధికంగా అందరూ దేవుని కృపాశీర్వాదం అందరికీ తోడై నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్.